చివరకు రాజకుమార్తెలిద్దరూ ఒకే గుహ వద్దకు చేరుకున్నారు. స్నేహితురాలిని చూసి ఆశ్చర్యపడిన మణికర్ణికాదేవి ముందుగా ఆవిడే స్నేహితురాలిని పలకరించింది. మనోహరి, వింతగా ఉన్నది కదా, ప్రాణ స్నేహితులమైన మనకే భగవంతుడు ఈ పరీక్షను పెట్టడం వెనక ఏ రహస్యం దాగున్నదో కదా అన్నది. దానికి మనోహరి సిగ్గుల మొగ్గైపోతూ, మణికర్ణిక, నీకు తెలుసు కదా, నేను రాఘవర్ధనుడిని అమితంగా ఇష్టపడుతున్నాను. అతడు ఈనాడు నన్ను చూశాడేమో కానీ నీకు తెలుసు కదా, నేను ఏనాటి నుండో అతడిని ఆరాధిస్తున్నానని. ఆ కోరిక ఈనాటికి ఫలించింది అంటూ స్నేహితురాలి దగ్గరగా వచ్చింది. చూడు మనో, ఫలితం ఎలా ఉన్నా కానీ మనం చిన్ననాటి ప్రాణ స్నేహితులమని గుర్తుపెట్టుకో అన్నది మణికర్ణిక. ఫలితం నాకు అనుకూలంగానే ఉంటుందిలే అన్నది నవ్వుతూ మనోహరి. అలా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కాకపోయినా ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో ముందు నుండి ఉన్నది నేను కానీ రాఘవర్ధనుడు మాత్రం కాదు అన్నది. ఇంతలో ఒక మెరుపు మణికర్ణికాదేవి కంటికి తగిలింది. అదేమిటో అర్థం కాక స్నేహితురాలిని అడిగింది. మనో, నీకు ఏదైనా వెలుగు కనిపిస్తుందా అని. లేదని ఆవిడ సమాధానం చెప్పగానే, సరే నా వెంట రా అంటూ ఆ వెలుగు వస్తున్న దిశగా బయలుదేరింది మణికర్ణికాదేవి. చివరికి ఆ వెలుగు ద్వారా మణి ఉన్న ప్రదేశానికి వచ్చి నిలబడింది. వెంటనే మణి నుండి విరజిమ్మిన కాంతి కిరణాలన్నీ ఒక్కసారిగా మణికర్ణికాదేవి మీద పడి ఆవిడ దేదీప్యమానంగా వెలిగిపోసాగింది. అంతవరకు గుహలో అదృశ్య రూపంలో ఉండి వీరిని గమనిస్తున్న గంధర్వులందరూ ప్రత్యక్షమై ఒక్కసారిగా జయ జయ ధ్వానాలు పలుకుతూ మణికర్ణికాదేవిని ప్రశంసించసాగారు.